మొత్తం ఈ హైడ్రా వచ్చిన తర్వాత దళారీగా వ్యవహరించి రియల్ ఎస్టేట్ మాఫియా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది రంగనాథ్ గారు మీరే. నేను అంటున్నా, ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేసినారు, డబ్బులు వసూలు చేసినారని అంటున్నారు కదా రంగనాథ్ గారు. మీరు నా ఆస్తులేందో మీ ఆస్తులేందో పెడదాం. మీకు ఇంతకాలం వచ్చిన జీతం ఎంత, నేను సంపాదించింది ఎంత, నాకు వస్తున్న రెవెన్యూ ఎంత, ఇద్దరు ఆస్తులు ఒక దగ్గర పెడదాం, విచారణకు ఆదేశించమని చెప్తాం. రెడీగా? ఖమ్మంలో, వరంగల్లో ఫైనాన్స్ మాఫియా ద్వారా మీరు వసూలు చేసిన దందా ఏంది, మారుతీరావు కేసు ఏంది, ఈ అన్ని విషయాలు మాట్లాడదాం మనం ఓపెన్ కోర్టులో పెట్టి బహిరంగంగా. రెడీ ఉన్నారా చర్చకి? మీ దగ్గర కింద పనిచేసే హైడ్రా సిబ్బంది అంతా ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు వీళ్ళందరినీ? గతంలో మీతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కాదా? ఇప్పుడు ఏమంటున్నాడైనా, ఇది ప్రైవేట్ దట, ప్రైవేట్ భూమిలో జోక్యం చేసుకున్నాడట. జోక్యం చేసుకో కదా. జోక్యం చేసుకోనైతే ఇప్పుడు నీకు ఆ చైతన్య రెడ్డి అనే మహిళ నీ దగ్గరకు వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడే అది ప్రైవేట్దా గవర్నమెంట్ దా నీకు కూర్చుంటే తెలిసిపోద్ది కదా. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినావు. ఎందుకు మాట్లాడినావు మరి? ప్రైవేట్ భూమి అయినప్పుడు మింగుదామనా? అది అయిపోయింది.